మానవతారాయ్ గారు మొన్నటి వరకు ఇది రాజకీయ అంశం అనుకున్నా, ఇప్పుడు సెలబ్రిటీలు, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కామెంట్స్ పెడుతున్నారు. మన యాంకర్ రష్మి గాని, రేణు దేశాయ్, శిల్పారెడ్డి, ఉపాసన, ఎవరిని చూసినా కూడా దీనిపై ప్రభుత్వ తీరు తప్పు పడుతున్నారు కదా. మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు కాదండి, పారిశ్రామికవేత్తలు. వాళ్ళంతా చాలా ఉపాసన, మీరు సెలబ్రిటీస్ పెడుతున్నారు, మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తలు పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. పెట్టుకోండి, ఇక్కడ అట్లాంటి వ్యక్తుల నుంచి కాపాడిన భూమిని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనందరం అట్లాంటి వాళ్ళ సెలబ్రిటీలు అంతా ఏం చేయాలంటే, 394 ఎకరాలు ఉన్నాయి కదా పక్కన గోపనపల్లి, 111 ఎత్తేసి అప్పనంగా అప్పగిచ్చారు కదా గత ప్రభుత్వం. ఆ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు ఒక బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఏంది? వాటిని సర్వే చేయగలం రెవెన్యూ విభాగం ద్వారా వాళ్ళు కోరితే. ఆ విధంగా వాటిని స్వాధీనం చేసుకుందాం, అక్కడ ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేసే చోట వాళ్ళు ఉద్యమాలు చేయట్లే. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ప్రభుత్వ భూమి అని చెప్పి దాన్ని రక్షణ కవచంగా, దాని భవిష్యత్ అవసరాల కోసం, తెలంగాణ అవసరాల కోసం వినియోగిస్తామంటే వీళ్ళకి కడుపెందుకు మండుతుందంటన్నా. ఫస్ట్ ఏం చేశారు, రకరకాల మేధావులు కూడా, కొంతమంది మేధావులు కూడా 4 గరుచుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు గెలవకుండా ఆర్టికల్స్ రాశారు. రాసిన తర్వాత ఏమైంది, ఇది ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాత, అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ సంతకాలు పెట్టారని తెలిసిన తర్వాత, ఒప్పందాలు జరిగినాయి అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, టైటిల్ లేదంటున్నారు. టైటిల్ లేదంటే మా మంత్రి మండలి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇక నుంచి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వమే మేము సహకరిస్తాం, మీ పేరు మీద బదులా టైటిల్ చేసుకోండి, 1600 ఎకరాలు, అదేవిధంగా పక్కన 394 ఎకరాలు, వాటిని కూడా కాపాడదాం అనే ప్రయత్నం మేమే సూచనలు ఇచ్చినాం. కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులు పట్టలేదంటే వాళ్ళు ఏదో అవినీతి చేశారు. కాబట్టి దీనిపైన యూనివర్సిటీ అధికారుల పైన విచారణ జరగాలంటే సిబిఐ ఇందులోకి రావాలా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారి మీద విచారణ జరపలేదు. మానవతారాయ్ గారు ఇప్పుడు చూస్తున్నాం మన మానవతారాయ్ గారు, ఇప్పుడు ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రతిపక్షాలు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు, అందరూ ముప్పేట దాడి జరుగుతోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా పోతుందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కదా దీనిపైన. ఇప్పుడు పర్యావరణవేత్తలు వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు, వాళ్ళకి పర్యావరణం మీద ప్రేమ ఉంటది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, చెరువులు, కుంటలు, సరస్సులు, మూసీ పరివాహక ప్రాంతాన్ని రక్షించారు. ఇప్పటి వరకు సుమారు 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అక్రమార్కుల నుంచి. అదే విధంగా ఈ 400 ఎకరాలను కూడా తీసుకున్నారు. కాబట్టి పర్యావరణవేత్తలు ఏంది, వికారాబాద్ లో రాడార్ కేంద్రం వద్దన్నారు. కానీ అక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తు భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక మొక్క 12 లక్షల మొక్కలు పోతున్న అబద్దాలు ఆడారు. తెలవక వాళ్ళకి అవగాహన లేకుండా. కానీ చెప్పండి, ఇక్కడ మేము ఏమంటున్నాం, ఈ భూమి మాదే అని చెప్పి ఆధారాలు చూపించారు. ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు వాళ్ళ పేరు మీద ఒక కాగితం బయట పెట్టారండి. బయట పెట్టి ఇప్పుడు అది ఏం చేశారు, అది ప్రభుత్వం బయట పెట్టిన తర్వాత ఏమంటారు, జీవ వైవిధ్యం, పర్యావరణం అంటున్నారు. అసలు ఆ చుట్టుపక్కల చూడండి కలుషితమయమైందాడ. అన్ని చుట్టూ మొత్తం ఆ ల్యాండ్ చుట్టూ కూడా ఆకాశ హారిమాలు వెలిసినాయి. కాబట్టి ప్రభుత్వం దాన్ని తీసుకొని పర్యావరణ విఘాతం కలగకుండా భవిష్యత్ తెలంగాణ అవసరాల కోసం, తెలంగాణ బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక సంస్థ, అక్కడ ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తాయి, తద్వారా అభివృద్ధి జరుగుతుంది తప్ప నష్టం ఏం లేదు. ఆ విధంగా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అయినట్టు, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయినట్టు, చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకుని ఆ విధంగా రియల్ ఎస్టేట్ మాఫియా వ్యవహరిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేది మంచిది. అందుకే మేమేమంటున్నాం, గోపనపల్లి భూముల్ని ఆ విధంగా 111 ఎత్తేసి ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు, వీధులకి పర్మిషన్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లిచ్చింది యూనివర్సిటీ భూములు, దాని మీద విద్యార్థులు మనం దాని మీద కొట్లాడదాం పాండి. ఈ భూములు కాదు, ఈ భూములు కాపాడబడ్డవి, రేవంత్ రెడ్డి కాపాడిండు. 394 ఎకరాల భూములు ఎట్లా పోయినాయి, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు ఏ విధంగా నిద్రపోయారు, అవినీతికి పాల్పడ్డారా, ఆ రియల్ ఎస్టేట్ మాఫియా డబ్బులకు లొంగిపోయారా? అందుకే మనం ఏమంటున్నాం, మేమే రేపు సిబిఐ ఫిర్యాదు చేస్తా. హైదరాబాద్ లో ఉన్న సిబిఐకి 24 ఏళ్లుగా ఎందుకు అధికారులకు పిటిషన్ వేయలేదు? గోపనపల్లి 36, 37 సర్వేలో ప్రభుత్వం వాళ్లకు అప్పచెప్తే, ఒప్పందం చేస్తే దాటిని ఎందుకు రక్షించుకోలేదు? అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఆకాశ హార్మ్యాలు ఎందుకు నిర్మించారు? పర్యావరణానికి విఘాతం కలిగించి అక్కడ జింకల్ని, నెమల్ని చంపేసి ఆకాశ హార్మ్యాలు కడితే ఎందుకు యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారు? తాజాగా కోర్టు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయింది కదా, మళ్ళీ మేము చెప్పేంత వరకు చెట్లు నరకొద్దని ఆదేశించారు. కాబట్టి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? గుర్తుపెట్టుకోండి, మళ్ళా మేము పిటిషన్ వేస్తాం హైకోర్టులో. అది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అదేమో పెద్ద పెద్ద అభయారణ్యాలు కాదు, అది అసలు అటవీ భూమి కాదు. అది అటవీ భూమి కాదని అటవీ శాఖ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉన్నారో చీఫ్, వారే అప్పుడు 2006వ సంవత్సరంలోనే పిటిషన్ వేశారు, మా భూమి కాదని చెప్పారు. కాబట్టి అది అటవీ అంటానికి కానీ, జీవ వైవిధ్యం అంటానికి కానీ మనం అవకాశం లేదు.
కాబట్టి మేమేమంటున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, రేపు హైకోర్టులో ప్రభుత్వం వేస్తది, కోర్టు కూడా షరతులతో ఒక మొక్క పోతే 10 మొక్కలు నాటాలంటది. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఒక అభివృద్ధి చేస్తాం అక్కడ. ఇంతకన్నా పచ్చనైన వాతావరణం నెలకొల్పుతాం. ఇప్పుడు మనపై బాధ్యత ఏముంది? ఈ 394 ఎకరాలు ఎవడు కబ్జా చేసిండు? యూనివర్సిటీ భూములు కబ్జా అవుతుంటే యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిద్రపోయారు? విద్యార్థులు అటుపోకుండా ఇటెందుకు వస్తున్నారు? ఈ యొక్క కుట్రలు కుతంత్రాల పైన సిబిఐ విచారణ జరగాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు.